ఎవరైతే గమనిస్తామో వారు మాత్రమే ప్రార్థన చేసి దేవుడికి తిరిగినట్లయితే ఆ దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. మరి దేవుడి దేశం ఏంటి? ఆ దేశం మీద అంటే కనుక భూమి మీద ప్రతి దేశాన్ని కూడా ప్రతి దేశాన్ని కూడా ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం, వర్ధిల్లాలని కూడా దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రతి దేశం ఎలా దీవించబడాలి, ఎలా వర్ధిల్లాలి అనే ఆలోచన ఉంటే కనుక నీతితో సమాధానంతో ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి దేశం దీవించబడాలి, ప్రతి దేశము సంతోషంగా సమాధానంగా వర్ధిల్లాలనేది దేవుని ఉద్దేశము. అయితే ఆ దేశం ఎలా ఉన్నట్టు నీతితో సమాధానంతో ఉండాలనేది దేవుడు కోరుకునేటువంటి ఉద్దేశం. అందుకే సామెతలో ఉంటుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనంలో, సామెతలు 14:34లో దరిద్రుని బాధించేవాడు వారిని సృష్టికర్త నిందించేవాడు, పేదలు కనికరించేవాడు ఆయనను కనపరిచేవాడు. 14 నీతి జనములు ఘనతకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతిగా ఉంటే జనములంట ఘనతకు ఎక్కడానికి కారణం. ఏ కారణం అయితే ఆ ఘనతకు ఎక్కడానికి నీతి దేవుడి కోరుకునేది కూడా అదే. నీతి జనముల ఘనతకు ఎక్కడానికి కారణము. మరి చూస్తే కనుక పాపము ప్రజలకు అవమానం తెచ్చునని వాక్య సామెతలు. నీతి జనములు ఘనతకు కూడా కారణం అంట. నీతి జనములు ఘనతకు కూడా కారణం, పాపము ప్రజలకు అవమానం చేస్తుందని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేశ క్షేమం కొరకు ఏం చేయాలి, మరి ఎలా ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 22:30 నేను దేశమును పాడు చేయకున్నట్లు ఆకారమును దిట్టపరుచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడేవాడని నేను ఎంత విచారించిందో ఒకడైనా కనబడలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, దేశము పాడు చేయకున్నట్లు ఆకారము దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదని దేవతలు వాక్యం మాట్లాడుతుంది. చూడండి, దేశములో మరి దేశం పాడు చేయకున్నట్లు ఆకారం దిట్టపరచాలని అని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ దేశ ప్రజలకి దేవునికి మధ్య ఆ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య, దేశ ప్రజలకి దేవునికి మధ్య సమస్య ఏదైతే ఉందో అది ఆ సమస్య నుంచి మధ్యలో ఎవరైతే నిలబడి దానికి బద్దలైన బండ సందులో నిలబడతారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం గమనిస్తే కనుక మోషే, నిర్గమకాండంలో మోషే ఆ ప్రజలు విగ్రహారం చేసి భయంకరంగా పాపం చేసిన దేవుడు అంటారు, నేను చంపేస్తే నీ ప్రజలందరూ చెడు మార్గాల్లో ఉన్నారు, ఈ ప్రజలందరూ రకరకాలుగా ఉన్నారంటే మోషే అంటాడు, వద్దు ప్రభా అని చెప్పేసి, నన్ను తప్పు కావాలంటే అని చెప్పేసి ఆయన ఆ దేవునికి ఆ ప్రజలకు మధ్య ఇశ్రాయేలు మధ్య మోషే ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా ఆయన ఆలోచన మార్చుకొని ఆ దేశాన్ని ఆ ప్రజలను క్షమిస్తాడు దేవుడు. మరి దేశ క్షేమం కొరకు క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే కనుక దేశంలో ఉన్న ప్రజల క్షేమం కొరకు మనం చేసిన పని అంటే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేయాలంటే అధికారులు, మరి మనం ఎక్కువగా అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు? దేశ భవిష్యత్తు. ఎందుకంటే వాళ్ళే దేవుడు పాస్ చేసేదాన్ని కూడా మరి వాళ్ళు అక్కడ ఉంటారు, వారి కోసం మనం ప్రార్థించాలి. కీర్తనలో ఉంటుంది 127 కీర్తన 1వ వచనంలో, కీర్తనలు 127:1 యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంలో కాపాడలేదా దాన్ని కావలి కాయవారు మేలుకొనుటకే అర్థం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, యెహోవా పట్టణం కాపాడని ఎడలా దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. యెహోవా మరి పట్టణం చూడండి, ఇక్కడ రాయబడిన మాట, దాన్ని కావలి కాయవారు మేలుకొనుట కూడా వ్యర్థం. దేవుడు పట్టణాన్ని కాపాడాలి. దేవుడు మాత్రమే ఆ పట్టణాన్ని కాపాడాలని. ఎంత సైనికులు ఎంత ఉన్నప్పటికీ కూడా ఉండకూడదంటే ఉండాలి. కానీ ఆ పట్టణం ఎవరి
ఎవరో క్షేమం దయచేస్తారు దానికంటే దేవాది దేవుడు మాత్రమే క్షేమం దయచేస్తారు. అందుకే బద్దలైన బండ సందులో నిలబడే వారు ఎవరని చెప్పేసి దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు దేశం మొత్తం మీద. మరి మనం ఎలా చేయాలంటే దేశ క్షేమం కొరకు క్రైస్తవులు చేయాల్సిన పనులు ఏంటి అంటే కనుక 1వ తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 1వ తిమోతి 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాని సుఖముగాని బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనను, ప్రార్థనలు, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరిస్తున్నాను. చూడండి ఇక్కడ రాయబడిన మాట, మనము సంపూర్ణ భక్తి మాన్యత అంటే మనం పూర్తిమైన భక్తి కలిగి ఉన్నారంటే కనుక, నెమ్మదిగా మనం భక్తి చేయాలంటే కనుక, ఈ లోకంలో ఈ దేశంలో సుఖంగా బ్రతకాలంటే కనుక అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, తర్వాత రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించుచున్నానని తిమోతికి పౌలు గారు రాస్తూ అంటున్నారు. చూడండి, మనం ఉంటున్నటువంటి దేశం కొరకు, ఈ దేశం క్షేమాభివృద్ధి చెందాలంటే, ఈ దేశం క్షేమంగా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన, యాచనలు చేయాలని చెప్పేసి వాక్యం సాధిస్తాము. అక్కడ కీర్తనలు చూస్తే కనుక 122వ కీర్తన 6వ వచనం చూస్తే కనుక 122:6 చూస్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెరూషలేము దేశం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. యెరూషలేము ప్రేమించిన వారు వర్ధుల వైపు కూడా ఒక వాక్యం ఉంది. యెరూషలేము ఎందుకు అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే మనము ఆ దేశం కొరకు ప్రార్థన చేయాలి. అంటే దేశ క్షేమం కోసం దేవుని ఆజ్ఞ, దేవుని దేశం క్షేమం కోసం దేవుని యొక్క ఆజ్ఞ. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. విజ్ఞాపనలు, యాచనలు అన్ని చేయమంటున్నాడు. తర్వాత అంటున్నాడు యెరూషలేము అంటే మనం అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి యెరూషలేము అన్నాడు. మనకైతే మన దేశం కొరకు ప్రార్థన చేయడం దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. సామెతలో కూడా ఉంటుంది 11:11 సామెతలు 11:11 యథార్థవంతుల దేవుని వలన పట్టణంలో కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దాన్ని ఓర్లత్రోయును. చూడండి, ఇక్కడ రాయబడిన మాట యథార్థవంతుల దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును. యథార్థవంతుల ప్రార్థన వలన పట్టణములకు కీర్తి కలుగును. ఎవరైతే యథార్థంగా ఉండి దేవునితో నడుస్తూ ఉంటారో, క్రీస్తుని పోలి ఎవరైతే నడుస్తూ యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన అంట ఆ ప్రార్థన యథార్థవంతుల ఆ ప్రార్థన, ఆ దీవెనలో ఆ పట్టణానికి ఆశీర్వాదకరమైన కీర్తి కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే ఆ మాట ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో ఆ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆ పట్టణమును మేలు కోరి యథార్థంగా జీవిస్తూ మేలు కోరి ఆ పట్టణం ఏదైతే పట్టణం కావచ్చు, దేశం కావచ్చు, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆ పట్టణానికి దీవెన అందిస్తారో వారి దీవెన అంట పట్టణానికి కీర్తి కలుగు చేస్తాయంట. భక్తిహీనుల మాటలు దానిని ఓర్వత్రోయును. భక్తిహీనుల మాటలు అంటే ఏముంది అని చెప్పేసి సగం భక్తి సగం భక్తి లేకుండా చేసేటువంటి మాటలు కొంతమంది ఆ మాటలంట ఆ పట్టణాన్ని బాగుపడతారు. ఎందుకంటే పనికి రాకుండా చేస్తాయి. అక్కడ వాక్యం సెలవిస్తుంది యథార్థవంతుల దీవెన పట్టణంకు కీర్తి కలుగును. యథార్థవంతుల దీవెన అంటే యథార్థవంతులు ప్రార్థన చేయాలి, ప్లస్ దీవెన దయచేయాలంటే మా దేశాన్ని దీవించుని అబ్రహాం పాస్టర్ అన్నాడు కదా, మా దేశాన్ని దర్శించు, దీవించు, రక్షించు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే దర్శించమన్నాడు దేశాన్ని. తర్వాత ఏమన్నాడంటే ఆయన మా దేశాన్ని దీవించు, తర్వాత ప్రాముఖ్యమైన మాట రక్షించు అన్నాడు. అట్లా యథార్థవంతులు దేశంలో దీవించాలి. యథార్థవంతులు దేశాన్ని దీవిస్తే ఆ పట్టణానికి కీర్తి కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లనే మరి సామెతలో కూడా ఉంటుంది 21వ అధ్యాయము, సామెత 21వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలో ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిరుగును. చూడండి, ఇక్కడ రాయబడిన మాట యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలోనే ఉన్నది,
ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. ఇక్కడ చూస్తే గనక మనం ఇంకా కనుక్కున్నాం కదా, ఏమైనా అధికారులు దేశాన్ని ఆ ప్రాంతాన్ని నిర్ణయిస్తారు, ఎలా ఉండాలి ఏంటి అనేది. మరి మనుషులకైతే మనకు తెలియదు, అధికారులు మాత్రం ఎలా ఉండాలి ఏంటి, దేశం ఎలా ఉండాలి ఎట్లాగైతే వాళ్ళు చెప్తారో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నాడు, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలనే ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలనే ఉన్నదంట. ఆయన తన చిత్త చొప్పున దాన్ని తిప్పును. మనం అధికారుల కొరకు మరి అందరి కొరకు ప్రార్థన ఎందుకు చేయాలంటే కనుక, అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన ఎందుకు చేయాలంటే, అధికారులు ఒకవేళ సరైన నిర్ణయం ఒకసారి తీసుకోలేకపోతే దేవాది దేవుడిని మనం ప్రార్థన చేసిన ఆ అధికారుని రాజు హృదయాన్ని తిప్పుతున్నాడు. కావలే ఎట్లాగంటే కావలే తిప్పుతున్నాడు. దేవుడి చేతిలో ఉందంట. అదంతా దేవునికి మహిమ. హల్లెలూయా. అట్లానే యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలే ఉన్నదన్నాడు. మరి మనం ఏం చేయాలంటే క్షేమ కొరకు అధికారులు అందరి కొరకు ప్రార్థించాలి. మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో 1:4 చూస్తే అక్కడ నెహెమ్యా అని ఒక ఆయన ఉన్నాడు. ఆ నెహెమ్యా గారు రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గారు రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఆ యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయని, యెరూషలేము పాడైపోయిందని, యెరూషలేము పరిస్థితి బాగలేదని వారి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు వచ్చి, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు వచ్చి ఆ నెహెమ్యా గారికి చెప్తా ఉంది, మన దేశం మన యెరూషలేము మన చర్చి ప్రతి పెద్ద ఇది ఉంది, అది మొత్తం పాడైపోయింది, బాగలేదు, మరి దాని పరిస్థితి బాగలేదని చెప్పి నెహెమ్యాకి వచ్చి ఎప్పుడే చెప్తారు. నెహెమ్యా దిగులుతో ఉంటాడని అక్కడ ఉంది. దిగులుగా ఉండి రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ దిగుల్లో రాజు దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు తెలిసిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అక్కడ అనుకోకుండా దేవుడు గొప్ప కృప చూపించి వారి పట్ల సహాయం చేస్తాడు. అట్లానే మనం క్రైస్తవులు మనం ఏం చేయాలి ఇంకా అంటే కనుక, దేశంలో ఉన్నటువంటి పాపములు నిమిత్తము మనం పశ్చాత్తాపడి ప్రార్థించాలంట. దైవజనుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు దేశం యొక్క పాపములు పశ్చాత్తాపం మనం పడాలంట. మన పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడాలి. అట్లానే దేశం యొక్క పాపముల విషయంలో కూడా మనమే పశ్చాత్తాపడి ప్రార్థించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, హత్యలు, పాపాలను బట్టి ప్రజల తరఫున మనం పశ్చాత్తాపడి దేవుడిని మొక్కాలంట. చూడండి, ఇప్పుడు చిన్న డిగ్రీ కాదు, 10th క్లాస్ 9th క్లాస్ కానించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మరి బీటెక్ ఇట్లా పోయేటప్పుడు అక్కడ ఏదో తెలుసా, ఇదివరకు చదువుకునే రోజుల్లో పిల్లలు ఏం చేసేవారంటే ఏదో ఆడుకునే వీడియో గేమ్స్ అని, కొన్ని సంవత్సరాల క్రితం వీడియో గేమ్స్ అని రకరకాలుగా ఇంకోటి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు కాలేజీలోకి మాదక ద్రవ్యాలు వస్తున్నాయంట. మాదక ద్రవ్యాలు అంటే వాసన చూసుకొని ఇలా ఉంటుంది, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు కాలేజీలోకి వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పెద్ద సమస్య ఏమని అనుకున్నారు, ఆ గవర్నమెంట్ సమస్య ఏంటో తెలిసిన ఆ మాదక ద్రవ్యాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు చాలా శ్రమపడుతూ వాటి వరకు కమిటీ వేసి ఆ మాదక ద్రవ్యాలు స్కూళ్ళలోకి రాకుండా, ఆ కాలేజీలోకి రాకుండా చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ అది ఎట్లాగానే వస్తూనే ఉంటాయి, అది ఆగట్లేదు. దాని ద్వారా ఏం జరుగుతాయంటే కనుక భయంకరమైన పాపం, శాపం చాలా. ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి రాబోయే రోజుల భవిష్యత్తులో దేశానికి క్షేమకరంగా కాదు కానీ దేశానికి ఇబ్బందికరంగా ఉంటారని చెప్పి గవర్నమెంట్ భయపడుతూ రకరకాల వాటన్నిటిని కొంతమంది కమిటీలు ఏర్పాటు చేసి, పోలీసు వారిని వాటన్నిటిని ఏర్పాటు చేసి చేస్తుంది. అంతే మాత్రమే కాదు, చిన్న పిల్లలు అగాయిస్తారు, పాపాలు, ఆటల మీద చిన్న ఆటల మీద ఉయ్యాలో పడుతున్న ఆటలను తీసుకెళ్తే ముసలోడు ఏం చేస్తారని చెప్పేసి ఎంత గౌరవం ఉండేటటువంటి మంది చూసిన పరిస్థితి దేశంలో. మరి వీళ్ళందరి పాపాల నిమిత్తం వాళ్ళ పాపం అని తెలియదు, వాళ్ళకి ఆలోచన ఏముండదు, ఆ పాపం చేస్తామనే ఉద్దేశం కూడా ఉండదు వాళ్ళకి. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ తరఫున కూడా మనమే ఒకరు తప్పించుకొని అలా మా దేశం కొరకు, మా దేశాన్ని క్షమించండి అని చెప్పి మనమే వారి తరఫున ప్రార్థన చేయాలి. ఆ క్రైస్తవుల మీద మన భావన. ఎజ్రా గ్రంథం 9:6 చూస్తే, ఎజ్రా 9:6 చూస్తే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను.
మా దోషములు మా తల్లకు పైగా హెచ్చినవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. చూడండి ఇక్కడ, నా దేవాన్ని ఎజ్రా దేవుని వైపు ముఖం ఎత్తుకు సిగ్గుపడి అన్నట్టు ప్రార్థన చేసి, మా దోషములు మా తలకు పైగా ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి అని చెప్పేసి తన గురించి చేసిన ప్రార్థన ప్రజల కొరకు చేస్తాడు. తన ప్రజల పాపాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు ఎజ్రా. నా దేవా, మా ప్రజల పాపాలు ఎలా ఉన్నాయా, దయచేసి మమ్మల్ని క్షమించమని చెప్పేసి ఎజ్రా తన ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు